గెలిచిన తర్వాత 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ సుగాలి పార్వతీదేవి ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన చీటింగ్ కేస్ అలాగే అసభ్యకరమైన ఆరోపణలు సుగాలి ప్రీతి పైన చేశారని చెప్పి ఆవిడ కేసు నమోదు చేయడానికి వెళ్ళారు. అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వాలి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నాకు ఇవ్వాలి. అండ్ ఇది కాకుండా గన్నవరంకి ఆవిడ వెళ్తున్న విజువల్స్ మీకు కనిపిస్తుంది. అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చుని ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన ఈవిడ కంప్లైంట్ ఇచ్చారు. మనం చూసుకుంటే సుగాలి ప్రీతి కేసుని ఈయన ఎన్నికలకు లబ్ధి పొందడానికి ఎలక్షన్ ఓట్ల కోసం వాడుకున్నారు. సో నా కూతురు పైన అసభ్యకరమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఈరోజు కంప్లైంట్ కాపీ రాసిచ్చింది ఆవిడ. ఇది విచిత్రంగా జరుగుతున్న పరిణామాలు. మనం చూసుకుంటే ఇక్కడ బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ చేసిన తర్వాత ఈవిడ ఎక్కువ చలించిపోతుంది. ప్రతిసారి జడా శ్రవణ్ కుమార్ని అప్రోచ్ అవుతాను, నేను గన్నవరం ఎందుకు వచ్చానంటే నా సుగాలి ప్రీతి కేసు వీళ్ళు టేకప్ చేయాలి. ఇది కాకుండా బచ్చలకూరి అరెస్ట్ని ఈవిడ ఖండిస్తూ ప్రతిరోజు ఒక వీడియో రిలీజ్ చేస్తూ వైసీపీకి మద్దతుగా తందానాత అంటూ కనిపిస్తున్న వీడియోస్ ప్రతి ఒక్కళ్ళని చూస్తూనే ఉన్నాం. ఈ రోజు సుగాలి ప్రీతి వెనకమాల మదర్ పార్వతీదేవి వెనకమాల ఖచ్చితంగా ఈ ఒక పొలిటికల్ పార్టీ ఉందని ఉద్దేశపూర్వకంగా ఆలోచించితే ఎవరికైనా అర్థమవుతుంది. కొంచెం ఆలోచించండి, సింపుల్ నాలెడ్జ్. ఇక్కడ మనం చూసుకుంటే సిబిఐకి కేసుని అప్పగించారు, సుగాలి ప్రీతి కేసుని. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాడతారు. సిబిఐ కేసు ఫాస్ట్గా వెళ్ళాలని ఆలోచిస్తారు ఎవరన్నా కూడా. అక్కడ ఎవిడెన్స్ లేదనుకోండి, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎవిడెన్స్ సృష్టిస్తారా? చెప్పండి, నాకు అర్థం కాదు. ఇంకా దీంట్లో విక్టిమ్ని వదిలేసి ఎవరైతే ఆరోపణలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఫరుగా భజన కొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తుంది కూడా. ఈయన ఎక్కడ భజన కొట్టలేదే. మొన్నే క్లియర్గా చెప్పారు సుగాలి ప్రీతి కేసు గురించి, ఆయన క్లియర్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఏంటి ఇక్కడ 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని స్కూల్కి వెళ్ళింది, శవమై తిరిగి వచ్చింది, ఊరేసారని చెప్పారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో ఈ రకంగా చూసుకుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టాలని సుగాలి ప్రీతి వాళ్ళ మదర్కి ఐడియా ఇచ్చింది ఎవరు? ఎప్పుడూ లేనిది ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసిన తర్వాత అతని పైన దేశద్రోహం కేసు పడిన తర్వాత ఎవరు మాట్లాడమన్నారండి? నక్సలైట్స్ గురించి అతన్ని ఎవరు మాట్లాడమన్నారండి? ఆ ప్రస్తావన తీసుకురావటం ఎవరు మాట్లాడమన్నారండి? ఈ రోజు క్లియర్గా సిపిఐ భావజాలాన్ని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడి దేశద్రోహం కేసు పడితే దానికి కూడా పవన్ కళ్యాణ్ బాధ్యుడా? పవన్ కళ్యాణ్ తొక్కినారు తెస్తా అనే వాళ్ళని చుట్టూ ఈవిడ తిరుగుతూ ఉంటుందా? అంటే అర్థం కాదే వీళ్ళ వెనక వాళ్ళు ఎవరున్నారో క్లియర్గా అర్థం కావట్లేదా? సుగాలి ప్రీతి ఈవిడ మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత క్లియర్గా వైసీపీ వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటారు. ప్రతిరోజు ఈవిడ వీడియోలు పెడతారు, ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉండండి. సాక్షి ఛానల్లో ఈవిడ వీడియోలు క్లియర్గా వస్తాయి. పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాను, పవన్ కళ్యాణ్ని కడిగేస్తున్నాను, పవన్ కళ్యాణ్ని తుడిపేస్తున్నాను. ఏంటిదంతా? ఇదంతా ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే ఆవిడ ముందే ప్రెడిక్షన్ ఇచ్చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు నేను కేసు పెట్టా కదా పవన్ కళ్యాణ్ పైన, యాక్షన్ తీసుకోమని రోజు తిరుగుతారు ఇంక పోలీస్ స్టేషన్ చుట్టూ వీళ్ళు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చీటింగ్ కేసు ఏంటో ఒక ఉప ముఖ్యమంత్రి మీద ఆయన న్యాయం కావాలని పోరాడుతుంటే ఒక పక్క ఆయన పైన చీటింగ్ కేసు పెట్టిన తర్వాత ఈరోజు జన సైనికులంతా ఆవిడ పైన పడతారంట. ఇంకా ఇది ఎలా ఉందంటే షీఈస్ వాంటింగ్ ఇట్ ఆర్ వాట్? జన సైనికులు ఎవరు ఇర్రెలవెంట్గా ఎవరిపైన పడలేదు ఈరోజు దాకా. ఎస్, క్లియర్గా ప్రశ్న రావణ్ పైన పడ్డారు. పిచ్చి పిచ్చిగా వాగితే ఎవరు అభిమానులు పడరండి? వేసుకోరా మాత్రం కామన్ అది. దానికి తీసుకొచ్చి ఈవిడ ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేస్తూ, జడా శ్రవణ్ని సపోర్ట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేసి విచ్చలవిడిగా ఈ కేసు గురించి మాట్లాడేస్తుంటే మరి 2019 నుంచి 2023 దాకా జగన్మోహన్ రెడ్డి కాలర్ ముచ్చుకుని ఎందుకు అడగలా? అప్పుడు అడిగే మనకు స్వరం ఉండదు. ఒక్కరు హైలైట్ చేసి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ కేసును ముందుకు తీసుకెళ్తే ఆయన పైన గన్నవరం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేస్, క్యాష్ కార్డ్, అభ్యంతరకరమైన ఆరోపణలు ప్రీతి పైన చేస్తారా? ఎక్కడ చేస్తారైనా? ఈరోజు రాష్ట్రం మొత్తం ఒకటే నడుస్తుంది. వైసీపీ ముఠా వెనకొని నడిపిస్తుందని భావాలు సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు చాలామంది. ఎస్, చాలామంది సోషల్ మీడియాలో రాస్తున్నారు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ వెనకమాల వైసీపీ, జడా శ్రవణ్ వెనకమాల వైసీపీ, దాని తర్వాత ప్రశ్న రావణ్ వెనకమాల వైసీపీ. ఇది సోషల్ మీడియాలో నలుగుతున్న వార్తలు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు నిజం లేదో ఎవరికి తెలియదు. కానీ
ఎప్పుడూ లేనట్టుగా ఈ రోజే పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టడంలో ఈవిడ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.